హ్యాపీ మార్నింగ్. నా పేరు పి. బాబురావు. నేను భద్రాచలంలో ఫ్లెక్సీ పాయింట్ నడిపిస్తున్నాను. దీనికి ఫ్లెక్సీ పాయింట్‌కి ముందు ఈ విన్మార్క్ అనే కంపెనీని నా అప్లైనర్ అయిన కాటూరి శ్రీనివాస్ గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆ తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ప్రోడక్ట్ తీసుకొని వాడిన తర్వాత మేము ఫస్ట్ వాడిన తర్వాత నేను మళ్ళీ వేరే వాళ్ళకి సజెస్ట్ చేశాను. చేసిన తర్వాత చాలామంది వాడుతున్న క్రమంలో మళ్ళీ ఫ్లెక్సీ పాయింట్ కోసం మన సీనియర్స్ దాన్ని ఫ్లెక్సీ పాయింట్ పెడదాం, ఇక్కడ కొంత దూరం అవుతుంది ప్రోడక్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి దాన్ని ఫ్లెక్సీ పాయింట్ కూడా ప్లాన్ చేసేసి ఫ్లెక్సీ పాయింట్ కూడా పెట్టాము. పెట్టిన తరుణంలో దానికి సహకరించిన మా అప్లైనర్ కాకా సారు, సతీష్ సారు వాళ్ళు దానికి ఫుల్గా ఎంకరేజ్ చేశారు. దాన్ని చేస్తూ అంటే అప్లైనరు దాన్ని సపోర్ట్ తోటి మేము ఫ్లెక్సీ పాయింట్ పెట్టాము. ఆ ఫ్లెక్సీ పాయింట్ పెట్టే క్రమంలో దానికి ఎలా చేయాలి ఏంటి మొత్తము మా అప్లైనర్ అయిన కాకా సారు, సతీష్ సారు అలాగే బాబు సారు వాళ్ళు దీనికి చాలా సహకరించారు. అక్కడ నుంచి డైరెక్ట్ మనకి హైదరాబాద్ నుంచి తెప్పిద్దామని చెప్పి ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మేనేజర్ ఎల్లప్ప సార్ గారికి ఫోను నంబర్ ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ మేము ఫస్ట్ టైంలో ఫ్లెక్సీ పాయింట్ పెట్టాలంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటే ఆ టైంలో మా ఫోన్స్కి కొంచెం మెసేజ్లు రాకపోవడం అట్లా కొంచెం ఇబ్బంది ఉంటే అందులో కూడా సారు ఎల్లప్ప సారు చాలా సహకరించారు. సార్కి చాలా ఒక్కోసారి ఒక టైంలో చికాకు కనిపించినా కానీ మాకు దగ్గర మంచిగా ఉండి అంటే ఆ సారు మంచిగా మాకు సహకరించి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాము. దానికి అమౌంటు పే చేసిన తర్వాత ఫ్లెక్సీ పాయింట్ వచ్చేసిన తర్వాత ఆ షాపు నడుస్తున్న క్రమంలో ఆ టైంలోనే గోవా వెళ్ళి వచ్చారు మన అప్లైనర్ అంటే మన సీనియర్స్. గోవా వచ్చిన టైంలో అది మళ్ళీ ఒక ఆఫర్ వచ్చింది, మీరు కూడా జనవరిలో ఒక అరకు ట్రిప్ ఉంటుంది అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత గోవా వెళ్ళారు కాబట్టి మనం కూడా వెళ్తే బాగుంటుంది, అయితే మనం కూడా చూద్దాం అసలు గోవా వెళ్తే అసలు వీళ్ళు కంపెనీ వాళ్ళు అసలు ఏం ట్రీట్ చేస్తారు, ఏం చేస్తారో ఏంటి అనే ఆలోచనతో నేనేం చేశానంటే ఫ్లెక్సీ పాయింట్ వచ్చిన టైంలో ఎట్లా మన దగ్గరే ఇన్వైట్ ఉంది కాబట్టి ఏం చేస్తారు వెళ్దాం అనేసి బిల్స్ చేశాను. ఫస్ట్ ఒక 3 చేశాను, తర్వాత ఇంకో నెలలో ఒక 4 చేసాము. లాస్ట్ టైంలో కూడా 2 చేసుకుని అట్లా ఫిలప్ చేసాము. అట్లా ఆ బిల్స్ కూడా వాళ్ళు ఇచ్చిన అచీవ్మెంట్ని వాళ్ళ టార్గెట్ని నేను జాగ్రత్తగా చేస్తూ బిల్స్ కంప్లీట్ చేశాను. చేసిన టైంలో అంటే ఇట్లా చేస్తున్న క్రమంలో మనం కూడా వెళ్ళి చూడాలి అసలు ఏం చేస్తారో వాళ్ళు కంపెనీలు. అరకు అంటున్నారు, అరకు వైజాగ్ అంటున్నారు, ఆల్రెడీ చూసాము. ఇంతకుముందు కాలేజ్ టైంలో ఒకసారి వెళ్ళినప్పుడు చూసాం. కానీ సరే కంపెనీ ద్వారా వెళ్తే అసలు వీళ్ళు ఏం చేస్తారు మనకి అనే ఆలోచనతో నేను కూడా అచీవ్ అయ్యాను. ఈ భద్రాచలం నుంచి నేను ఒకరిని అచీవ్ అయ్యాను. అయిన తర్వాత ఇంకా అది యాక్చువల్గా జనవరి అన్నారు. జనవరిది ఫిబ్రవరిలో అంటే టైం వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కుదరక ఫిబ్రవరిలో మార్చారు. ఫిబ్రవరిలో వెళ్ళే టైంలో ఇంకా బయలుదేరాము. భద్రాచలం నుంచి నేను ఒక్కనే ఇంకా బస్సులో బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి కొంతమంది మనకి ఆడారు, వాళ్ళు కొంత ముందు అయిపోయారు. ఇంకా టికెట్ కూడా బుక్ చేసుకోలేదు, అంటే ఆల్రెడీ బస్సు కదా డైరెక్ట్ వెళ్దాంలే అని బుక్ చేసుకొని బస్సులో వెళ్ళాము. అక్కడ డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మనకంటే ముందు పాలన నుంచి ఒక 4 ఫ్రెండ్స్ కలిశారు, మన విన్మార్క్ వాళ్ళు. వాళ్ళతో కలిసి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము, అక్కడ కలిసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అక్కడ జర్నీ అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి అరకు వెళ్ళాము. అరకు వెళ్తుంటంలో అక్కడ ట్రైన్లో జర్నీ చేస్తూ వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్లో జర్నీ చేసాము. ఆ అరకు జర్నీలో అసలు కొండలలో అసలు ఆ రూటు ఎట్లా వేస్తారనేది చాలా అమేజింగ్గా ఉంది. ఆ ఇంజనీర్కి ఒక థ్యాంక్ యూ చెప్పొచ్చు. అయితే అదే ఆ అరకు కొండలలో గుట్టలు వేశారు. అదే మైదాన ప్రాంతంలో కొన్ని ఏరియాలో ఇంకా ట్రైన్ రూట్స్ ఇంకా రాలేదు. అట్లా దానికి దీనికి అంటే కంపేర్ చేస్తే అసలు అక్కడ ఎంత
కష్టపడి చేశారు. కొండలో కూడా రూట్లు చేసి గుట్లల్లో ఒక్క టన్నెల్ కాదు, చాలా ఒక ట్రైన్ కదులుతున్న స్టార్టింగ్ కాడ నుంచి అరకు వెళ్ళేలోపు 20, 30 దాకా అంటే లోపల టన్నెల్స్ ఉన్నాయి. వాటిని చూసి అసలు ఎట్లా చేశారు ఏంటి అనుకోని మేము చాలా ఆశ్చర్యపోయాము. అరకు ట్రిప్పు ఆ విధంగా బాగుంది. అరకు చేరుకున్న తర్వాత సార్ వాళ్ళు అరకు స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఆ సార్ వాళ్ళు అట్లాగే ఎవరు సార్ వాళ్ళు అనగానే ఎండి గారు వరహాలరెడ్డి సారు, అట్లాగే డ్యాగన్ మహేష్ సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్నది ఏంటంటే, యాక్చువల్‌గా చూస్తే ఎండి గారు, వరహాలరెడ్డి గారు వాళ్ళు మేనేజ్మెంట్ డైరెక్టర్ అంటే ఎలా ఉంటారంటే టక్కేసుకొని ఒక కార్‌లో టక్కని దిగేసి ఒక అఫీషియల్‌గా ఉంటారు. అఫీషియల్‌గా ఉంటే మేము ఎట్లా అంటే ఒక అప్లైనర్ కాబట్టి మేము ఎండి సారు అట్లా కంపెనీ మేనేజర్ కాబట్టి వాళ్ళు ఇట్లా ఉంటారు అని మేము ఆలోచన వస్తది యాక్చువల్‌గా. కానీ వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు అట్లా లేరు. వాళ్ళు కూడా మాలాగా మేము అంటే ఈ కంపెనీలో మాకులాగా హెచ్‌ఓ అయినట్టు వాళ్ళు వచ్చారు. వచ్చేసి వాళ్ళు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాతోటి కలిసి వాళ్ళు జర్నీ చేశారు. వాళ్ళు యాక్చువల్‌గా అయితే కంపెనీ ఏం చేస్తదంటే ఎవరైనా హెచ్‌ఓ అయితే ఒక కంపెనీ ఒక గైడ్‌ని పెట్టుకొని వాళ్ళ మేనేజర్ గాని, డైరెక్టర్ గాని వాళ్ళు అక్కడే ఎక్కడ ఉంటారంటే వాళ్ళు కంపెనీలోనే ఉంటారు. కంపెనీలో ఉండేసి వాళ్ళేం చేస్తారంటే మిగతా గైడ్‌ని పెట్టేసి అమౌంట్ అక్కడి నుంచే పే చేసేసి అంటే అరకు వాళ్ళకి అంటే ఎక్కడ హోటల్‌కి ఎక్కడ చేయాలి ఏంటి అవన్నీ మొత్తం వాళ్ళు ఇక్కడ చేస్తారు. యాక్చువల్‌గా వాళ్ళ కంపెనీ వాళ్ళు అంటే వాళ్ళే హెడ్ కాబట్టి. యాక్చువల్ ఇట్లా అట్లా కాదు. ఈ కంపెనీ విన్‌మార్క్‌లో ఎట్లుందంటే డైరెక్ట్